మ్యాక్సిమం పెళ్ళైన ఆడవాళ్ళకైతే ఏదైనా ఫెస్టివల్స్ వస్తే మాత్రం చాలా పని ఉంటుందండి. నేను బ్రేక్‌ఫాస్ట్ చేశాను. అసలు కనీసం రెస్ట్ కూడా లేదు. నాన్ స్టాప్‌గా మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. అప్పటికి లేట్ అయిపోయింది. హలో మై ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విని ఐషు. అండ్ ఈ వ్లాగ్ వచ్చి న్యూ ఇయర్ వ్లాగ్ అనమాట. 31st డే నైట్ రోజు నేను మార్నింగ్కి ఏం టిఫిన్ కావాలో దానికి నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను, పెసరట్టు చేద్దామని. ఇక్కడ నేను పెసరట్టు చేయడానికి 2 గ్లాసులు పెసరపప్పు తీసుకొని హాఫ్ గ్లాస్ మసూరి బియ్యం వేసేసాను అనమాట. అదంతా నైట్ అంతా నానబెట్టేసుకోవాలి. నైట్ నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ మనము గ్రైండ్ చేసుకొని ఇలా చేసుకొని పెట్టేసుకోవాలి. సో నేను గ్రైండ్ చేసింది చూపిద్దాం అనుకున్నాను, బట్ నాకు టైం సరిపోలేదు. అండ్ దీనికైతే నేను కాంబినేషన్ పల్లీ చట్నీ చేశాను. పల్లీ చట్నీ అండ్ ఉప్మా ప్రిపేర్ చేయడానికి మొత్తం ఇట్లా రెడీ చేసేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తే ఉప్మా కూడా రెడీ అయిపోయింది. ఇంకా పెసరట్టు వేసేయాలి. నేనైతే మార్నింగే స్నానం చేసేసాను, బట్ నేను రెడీ కాలేదు. ఎందుకంటే నాకు మళ్ళీ స్వెట్ అంతా వచ్చేసి, అందుకే నేను డ్రెస్ కూడా వేసుకోలేదు. జస్ట్ నార్మల్ డ్రెస్ వేసేసుకున్నాను. పని సరిపోతుందండి నాకు, రెడీ అంత టైం కూడా లేదు. ఫ్రీ టైంలో రెడీ అవుతాను. అండ్ ఇక్కడ నేనైతే పెసరట్టు ఉప్మా చేస్తున్నాను, చూస్తున్నారు కదా. ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైంలో చేయడము. అండ్ ఇంకా పెసరట్టు అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి ఇలా ప్రిపేర్ చేస్తున్నాను బగారా రైస్ కోసం. చూస్తున్నారు కదా. నిజంగా ఆడవాళ్ళకి మ్యాక్సిమం పెళ్ళైన ఆడవాళ్ళకి అయితే ఏదైనా ఫెస్టివల్స్ వస్తే మాత్రం చాలా పని ఉంటుందండి. నేను బ్రేక్‌ఫాస్ట్ చేశాను. అసలు కనీసం రెస్ట్ కూడా లేదు. నాన్ స్టాప్‌గా మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. అప్పటికి లేట్ అయిపోయింది. 1:30 అయిపోయింది టైము. మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా రెస్ట్ తీసుకోకుండా అప్పటికప్పుడే స్టార్ట్ చేసేసాను. బగారా రైస్ చేస్తున్నాను. అండ్ బగారా రైస్ ఇంకా చికెన్. ఇక్కడ నేను మా హస్బెండ్కి చెప్పానమాట, అంతలోపు నువ్వు ఫ్రై చేస్తూ ఉండు ఆనియన్స్ అవి అనేసి చెప్తే తను ఫ్రై చేస్తున్నాడు అక్కడ. అండ్ నేను ఇక్కడ 3 గ్లాసెస్ రైస్కి 6 గ్లాసెస్ వాటర్ వేసాను బగారా రైస్కి. ఆల్రెడీ నేను బియ్యం నానబెట్టుకొని పెట్టుకున్నాను అనమాట. సో బగారా రైస్ అయితే చాలా ఈజీ కదా, అందుకు నాకు ఇది వచ్చేసింది చేయడం కూడా. నాకు అసలు బగారా రైస్ చేయడానికి రాదండి. ఒకసారి మా అత్తయ్య చేసి చూపించారు, ఇంకా నాకు అట్లా అలవాటు అయిపోయింది. అండ్ నేను ఎప్పుడైనా కడపకి వెళ్ళినప్పుడు మా అక్క నాతో బగారా రైస్ చేయించుకొని తింటుంది. అయ్యో సారీ అండి, మీ అందరికీ వ్లాగ్ తీస్తున్నానని సంతోషంలో, నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానని సంతోషంలో మీకు విషెస్ చెప్పడమే మర్చిపోయాను. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను చెప్పేసరికి నాకు తెలిసి నేను ఈ వీడియో పోస్ట్ చేసేసరికి న్యూ ఇయర్ కూడా అయిపోయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మంత్ అప్లోడ్ చేస్తానేమో. ఇంకా ఇక్కడ మా హస్బెండ్ ఒక పని చేస్తారు, ఏం చేస్తారో మీరే చూడండి ఫ్రెండ్స్. ఇంకా చికెన్ అవుతుంది, చూస్తున్నారా? టైం ఎంతైనా ఇప్పుడు 1:30 అవుతుంది, ఇంకా వంట అవ్వలేదు. ఇలా మా హస్బెండ్ మధ్యలో చేసేసి వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అలాంటప్పుడు ఎందుకు నేను చేస్తాను రావడం. చూడండి గాయ్స్, ఇంకా నువ్వే చేసుకొని బయటికి వెళ్ళిపోయాడు. ఏంటో వీళ్ళు వస్తే కానీ వంటగదిలోకి ఇదంతా క్లీన్ చేసేసుకున్నాను. మొత్తం డర్టీ చేసేసాడు. చూసారా ఫ్రెండ్స్, అదన్నమాట సంగతి. మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాను. ఇంకా నువ్వే చేసుకో అని. అలాంటప్పుడు రావడం ఎందుకు, చేయడం ఎందుకు? నిజంగా వాళ్ళు చేస్తే మనకి బాగా అనిపిస్తుంది, బాగుంటుంది. బట్ తర్వాత మనమే క్లీన్ చేసుకోలేక చాలా తలకాయ నొప్పి వస్తుంది. రైస్ అయితే చూస్తున్నాను, ఇంకా అవ్వలేదు, కొంచెం చెమ్మగా ఉంది. సో అది పోయిన తర్వాత ఇంకా రైస్ అయిపోయినట్టు. నాకైతే స్మెల్ ఎంత బాగా వస్తుందో అసలు. నాకు చాలా ఇష్టం అండి బగారా రైస్ చికెన్ కాంబినేషన్ అంటే. ఇంకా చికెన్ కూడా అయిపోయింది. మీకు చెప్పాలి, నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటానన్నమాట, వీడియో తీసేటప్పుడే మాట్లాడుతూ, వీడియో తీస్తే వాయిస్ ఓవర్ ఇచ్చే వర్క్ ఉండదు కదా అని చెప్పి. బట్ మా ఇంట్లో 24 hours టీవీ ఆన్లోనే ఉంటుందండి. అండ్ మీకు ఇక్కడ ఇట్లా వాటర్ లాగా కనిపిస్తుంది, బట్ రియల్గా అయితే అలా ఏం లేదు, గ్రేవీ లాగే ఉంది. అండ్ బగారా రైస్కి ఈ మాత్రం ఇలా ఉంటే చాలు, కర్రీ పర్ఫెక్ట్గా ఉన్నట్టు. అండ్ ఇదైతే మేము 31st రోజు 12కి నైట్ కేక్ కటింగ్ చేసాం. అంటే ప్రతి ఇయర్ అంతే అండి, బయటకి ఎక్కడికి వెళ్ళాము ఇలా కేక్ కట్ చేసేసుకుంటాం అనమాట. కేక్ కట్ చేసుకొని ఒకరికొకరు విషెస్ చెప్పుకుంటూ ఆ కేక్ తినేస్తాం, అంతే. అలా చేస్తామన్నమాట న్యూ ఇయర్. అండ్ ఇంకా నేను ఇంకా ఆకలేస్తుంటే లంచ్ తినేస్తున్నాను. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి, సాల్ట్ అవన్నీ చాలా బాగుంది. అండ్ నాకు ఫేవరెట్ అనమాట బగారా రైస్ అండ్ చికెన్. తినేసాక రెడీ అవుదామని చెప్పి నేను ఇంకా తిన్న తర్వాత ఇలా స్టార్ట్ చేశాను. అండ్ నేనైతే ఇది
సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నానండి. నా ఫేస్‌కి ఇంతకుముందు ఆయిలీగా కొంచెం రెడ్ అయినా కూడా డల్ అయిపోవడం అలా ఉండేదనమాట. ఇది యూజ్ చేస్తున్నప్పటి నుంచి నా ఫేస్ చాలా బాగుంది. మీరే ఇప్పుడు అబ్జర్వ్ చేస్తారు చూడండి. ఇది యూజ్ చేయకముందు ఎలా ఉందో, యూజ్ చేసిన తర్వాత ఎలా ఉందో మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను ఇది జస్ట్ ఫస్ట్ టైం అనమాట తీసుకున్నాను. ఆన్లైన్‌లో ఆర్డర్ పెట్టాను. చాలా బాగుందండి. నాకైతే చాలా వర్క్ అవుతుంది. అండ్ ఇది ఏ స్కిన్ వాళ్ళైనా కూడా యూజ్ చేయొచ్చు. ఏ ప్రాబ్లమ్ ఉండదు. అండ్ నేనైతే ఇలా కొంచెం హ్యాండ్ పైన వేసేసుకొని కొంచెం అంటే కొంచెం ఎక్కువే వేసుకున్నట్టున్నాను. అలా డాట్స్ లాగా పెట్టేసుకొని ఫేస్‌కి మొత్తం మంచిగా అప్లై చేసేసుకున్నాను. ఇదైతే అసలు స్మెల్ ఏం రావట్లేదండి. జస్ట్ నార్మల్‌గా ఉంది. స్మెల్ అయితే ఏం రావట్లేదు. నార్మల్ ఏదో క్రీమ్ రాస్తున్నట్టే అనిపిస్తుంది. బట్ చాలా బాగుంది. నేను యూజ్ చేస్తున్నాను. ఇంకోటి నేను ఫస్ట్ టైం ఇలా గెట్ రెడీ విత్ మీ అని ఇలా చేస్తున్నాను వీడియో. అండ్ ఎప్పుడు కూడా చేయలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట నేను చేయడము. చూస్తున్నారు కదా, ఇలా అప్లై చేసేసుకున్నాను. మీరే అబ్జర్వ్ చేయాలి. ఎలా ఉందో చూసి చెప్పండి. ఇది అప్లై చేసిన తర్వాత మళ్ళీ నేను పౌడర్ కానీ ఏమి యూజ్ చేయనండి. ఇది అప్లై చేసినప్పుడు మాత్రం ఇది ఒక్కటి అప్లై చేస్తాను. అండ్ నైట్ నేను పడుకునేటప్పుడు ఫేస్ వాష్ చేసుకొని మాయిశ్చరైజర్ క్రీమ్ యూజ్ చేస్తాను. ఏంటో అసలు నాకు డార్క్ సర్కిల్స్ ఎక్కువైపోయాయి అనమాట. ఎప్పుడూ రాలేదు నాకు ఇలా. ఫస్ట్ టైం ఇలా కనిపిస్తున్నాయి వీడియోలో. నిద్రపోతున్నా నేను బాగానే, మరి ఎందుకు డార్క్ సర్కిల్స్ వచ్చాయో నాకే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇంకా కాజల్ని అప్లై చేస్తున్నాను. అదేంటో కాజల్ పెట్టుకోగానే నా కళ్ళకి అదొక అందం వచ్చేస్తుంది అనమాట. చాలా బాగా నచ్చుతుంది నాకు కాజల్ పెడితే. అసలు నా ఐస్ చాలా ముద్దు ముద్దుగా అనిపిస్తాయి నాకు చూసుకుంటేనే. అండ్ నేను మ్యాక్సిమం అన్ని జూడియోలోనే తీసుకుంటానండి. లిప్ బామ్స్ కానీ, లిప్స్టిక్స్ కానీ, ఏమైనా కానీ నేను ఎక్కువ షాపింగ్ చేస్తాను. ఐలైనర్స్ ఇవన్నీ. అండ్ నేను సన్ స్క్రీన్ తీసుకొని కూడా ఒక 3 డేస్ అయింది. నేను 3 డేస్ నుంచే యూజ్ చేస్తున్నాను. సో చూడాలి ఇంకా తర్వాత డార్క్ సర్కిల్స్ పోతాయో లేదో అనేది. ఇంత రెడీ అయినా కూడా డార్క్ సర్కిల్స్ లైట్గా కనిపిస్తున్నాయి చూసారా ఫేస్లో. అండ్ నేనైతే ఇప్పుడు లిప్ బామ్ అప్లై చేస్తున్నాను. లిప్ బామ్ అప్లై చేసిన తర్వాత నేను లిప్స్టిక్స్ అప్లై చేస్తానండి. ఇది కూడా నేను జూడియోలోనే తీసుకున్నాను. కానీ నేను ఈ లిప్స్టిక్స్ మాత్రం షాప్సీలో ఆర్డర్ పెట్టానన్నమాట. షాప్సీ అంటే ఇంకా ఫ్లిప్కార్టే అనుకోండి. ఫ్లిప్కార్ట్, షాప్సీ రెండు ఒకటే. అండ్ ఈ లిప్స్టిక్స్ నాకు ఎందుకో క్యూట్గా చూడడానికి బాగా నచ్చినాయి. ఎందుకంటే మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఇన్ని ఉంటే అసలు ఏం రాసుకోవాలా అని కన్ఫ్యూజ్ అవుతాను నేనైతే. నిజంగా మీకు ఉంటుందో లేదో నాకైతే తెలియదు, కానీ నాకైతే చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది ఏం సెట్ అవుతుంది ఏంటి అని. ఇంకా లాస్ట్కి ఇంకా ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేశారో లేదో, ఫేస్ కూడా చూడండి కొంచెం చేంజ్ అయినట్టు అనిపించింది నాకైతే. మీకు అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే నేను ఐబ్రోస్ కూడా చేయించుకోలేదు. అలాగే ఇంకా వీడియో తీస్తున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు ఫెస్టివల్స్కి ఐబ్రోస్ చేయించుకుంటానన్నమాట పార్లర్కి వెళ్ళి. బట్ ఈసారి ఎందుకో చేయించుకోలేదు. అంత ఇంట్రెస్ట్ రాలేదు నాకు. ఎందుకో నాకు ఒకసారి రెడీ అవ్వాలంటే చాలా బద్ధకం వేస్తుంది. ఇప్పుడు కూడా నేను కంపల్సరీ న్యూ ఇయర్ వ్లాగ్ పెట్టాలని పంతంతో నేను అదే పనిగా కష్టపడి వీడియోస్ తీసుకొని, అసలు ఎంత కష్టం తెలుసా వీడియోస్ తీసుకొని ఒక వాయిస్ ఓవర్ ఇచ్చుకొని ఎడిట్ చేసుకొని, ఇంకా ఎందుకులేండి ఇంకా నేను ఎలాగైనా న్యూ ఇయర్ వ్లాగ్ పెట్టాల్సిందని ఫిక్స్ అయ్యానమాట. ఫిక్స్ అయ్యి నేను ఇంక ఇలా వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడైతే మీకు ఒక విషయం చెప్పాలండి. పక్కన మా హస్బెండ్ ఉన్నారు, ఫోన్ చూస్తున్నారనమాట. ఒకటే డిస్టర్బెన్స్, రీల్స్ చూస్తున్నారు. ఇంకోటి ఏమంటే ఏది సెట్ అవుతుందో ఏది సెట్ కాలేదో నాకు అర్థమే కాలేదు. ఇయర్ రింగ్స్ సరే ఏదో ఒకటి అని చెప్పేసి నేను ఇంకా ఇవి కొంచెం సెట్ అయినట్టున్నాయి అనుకొని ఇవి పెట్టాను. పెట్టిన తర్వాత చూడండి ఏమైందో మీరే. ఫ్రెండ్స్, మొత్తానికైతే నేను నా న్యూ ఇయర్కి ఇలా రెడీ అయ్యానమాట. సింపుల్గా రెడీ అయ్యానండి. అది కూడా నాకు ఇష్టం లేదు, బలవంతంగా రెడీ అయ్యాను. అండ్ ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అండ్ నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చినా నచ్చకపోయినా, నచ్చితే నచ్చిందని కామెంట్ చేయండి, నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ చేయండి. నో వరీస్, నేను ఏదైనా తీసుకుంటాను. ఎందుకంటే మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి నేను ఇంకొంచెం ఏం చేంజ్ చేసుకోవాలో నేను నేర్చుకుంటాను. అండ్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. నేను వేసుకున్న బ్లాక్ బీడ్స్ నేను మచిలీపట్నంలో తీసుకున్నానండి. చిలకలపూడిలో తీసుకొని కూడా 1 ఇయర్ అయింది. అసలు చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను న్యూ ఇయర్ మీరు వీడియోలో చూసేసే ఉంటారు. అండ్ చూస్తున్నారు కదా, ఆఫ్టర్నూన్ నేను సన్ స్క్రీన్ అప్లై చేశాను.
ఫేస్ ఇప్పటికి కూడా చాలా ఫ్రెష్‌గా ఉంది. ఇంతకుముందు అయితే ఏదైనా క్రీమ్ యూజ్ చేసినప్పుడు ఆయిలీగా ఉండేదనమాట. ఈ న్యూ ఇయర్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. బాయ్.